హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు నేను శివరాత్రి ఎలా చేసుకున్నాను, మార్నింగ్ అలానే ఈవినింగ్ కూడా టెంపుల్స్కి అయితే వెళ్ళాను. నేనైతే ఎలా ఎంజాయ్ చేశాను, ఎలాగా నాకు శివుని యొక్క దర్శన భాగ్యం కలిగిందో నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. గుళ్ళకి వెళ్ళడం మేము చాలా తక్కువ అనమాట. గుళ్ళకే కాదు, బయటికి కూడా వెళ్ళడం చాలా తక్కువ. అంటే మీకు ఇలాంటివి ఇష్టం ఉండవా అని కాదు, ఒకళ్ళకి ఇష్టమైతే ఒకళ్ళకి ఇష్టం ఉండదు అని. ఒక్కొక్కసారి వెళ్తుంటాము, ఒక్కొక్కసారి మరి డైలీ రొటీన్స్ వల్ల వెళ్ళడం కుదరదనమాట. ఎప్పుడో ఇలా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పిలిచేటప్పుడు మాత్రం ఇంకా అందరితో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్తాము. పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అంటే వాళ్ళు విసిగిస్తారు, నిజమే, పిల్లలు కాబట్టే విసిగిస్తారు, పెద్దవాళ్ళు అయితే విసిగించరు కదా. వాళ్ళు చిన్నప్పుడు నేను బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలా లేరనమాట. అంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు అయితే నేను చూడగలిగాను. దాని గురించి నేను నెక్స్ట్ వ్లాగ్లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట. ఇంక మార్నింగ్ మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసి రైస్ అలానే పప్పు కాలీఫ్లవర్ కర్రీ అయితే వండాను. ఇంకా వండేసిన తర్వాత వాళ్ళు మా స్టాఫ్ అందరూ అన్నారు, ఫ్రెండ్స్ అయిపోయారులేండి వాళ్ళందరూ, ఇంకా గుడికి వెళ్దాము, ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట కృష్ణుడు టెంపుల్, అక్కడ వెళ్దాం అన్నారు. ఇంకా 10కి అలా బయలుదేరదాం అన్నప్పటికీ మా పిల్లలకి కరాటే క్లాస్ ఉంది కదా, వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళి తీసుకొచ్చి ఇంకా వాళ్ళని రెడీ చేసి స్నానం కూడా చేశాను. తల స్నానాలు చేయించి మంచిగా రెడీ చేసి కొంచెం రైస్ అయితే పెట్టేశాను. మళ్ళీ ఏ టైంకి వస్తామో తెలియదు కదా, వాళ్ళు ఆకలికి అక్కడ ఐస్ క్రీమ్స్ లేకపోతే ఏవైనా కొన్నివి తినేస్తాము అంటారు. అందుకని చెప్పి కొంచెం పప్పన్నం పెట్టేసి మేమైతే గుడికి బయలుదేరిపోయినాము. ఇంకా శివరాత్రి రోజు మీరు జాగారాలు ఉపవాసాలు చేస్తారా? నేనైతే అంత పెద్దగా ఏం లేదు, చిన్నప్పటి నుంచి నాకు ఈ జాగారాలు ఉపవాసాలు అలవాట్లేదు. మా నాన్న నాకు అలవాటు చేయలేదన్నమాట. ఉపవాసం చేస్తానంటే చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఎందుకు నీకు ఇప్పుడు నుంచి అని తిట్టేవారనమాట. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఏం అలవాట్లేదు. ఇంకా పెళ్ళయిన తర్వాత నుంచి ఉపవాసాలు జాగారాలు కొన్ని పద్ధతులు అయితే తెలిసాయి. ఇంకా గుడికైతే వచ్చేసాం కదా, ఎంత బాగుందో గుడి. ఆ గుడిలోనికి అంటే ఆ వెదరే అంత బాగుంటుందేమో, అంత మంచి ప్లేస్లోనే అంత మంచిగా కట్టారు. నాకైతే గుడి ఇలా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అన్న గుడిల్లో ఇప్పుడు నేను చూసిన దీంట్లో ఇది చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. అంత ప్రశాంతంగా అంత బాగుంటుంది. మేము వెళ్ళే టైమింగ్స్ బాగాలేదేమో అనిపించింది నాకు ఈసారి. ఈ టెంపుల్కి నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉండేది. కానీ ఈసారి ఏంటంటే వెళ్ళడమే కొంచెం 11-12 అయిపోయింది వెళ్ళేటప్పుడు గుడికి. ఇంకా గుడిలో కూడా ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది, మొత్తం అంతా డస్ట్గా ఉంది, పైన ఎవరూ లేరనమాట. దానికి కొంచెం కిందన జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ 108 నామాలు అయితే చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే అని. ఎంత బాగుంటుందంటే మనిషికి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఒక జపమాల అయితే ఇస్తారు. ఆ జపమాలతో మనం 108 నామాలు అయితే కూర్చొని మనసు ప్రశాంతంగా చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. అది చెప్పిన తర్వాత మనసు తృప్తి అయిపోతుంది. ఈ గుడిలో ఇదే స్పెషాలిటీ ఏమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళేనండి మా కొలీగ్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరికీ పిల్లలేని ఆ పిల్లల్ని పట్టుకొనే వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళినా అదేంటో కానీ తండ్రులకి అంత తోకలు ఇవ్వంటారు, కానీ తల్లులు మాత్రం ఈ తోకలు మాత్రం కంపల్సరీ. మేము ఎక్కడికి వెళ్ళినా మా వెనకతలే వస్తూ ఉంటారు. కానీ నాకు కూడా పిల్లల్ని ఇలా తీసుకెళ్ళాలంటే చాలా ఇష్టం. విసిగిస్తారు, నిజమే, కాదనలేదు, కానీ అన్ని ప్లేసులు చూస్తారు కదా అని. నేనైతే చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మా నాన్నగారు బిజినెస్ పరంగా ఇంట్లోనే ఉండేవారు, ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్ళేవారు కాదు. ఆర్థికంగా కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు. స్కూలు ఇల్లు, కాలేజు ఇల్లు అనమాట, అలా ఉండేది. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పలేం, కానీ దేవుడి సన్నిధిలో మంచిగా ఆ నామాలు 108 నామాలు అయితే మంచిగా చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అలానే ఇంటికి వచ్చి కొంతసేపు అయితే పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత ఇంకా మేడపైకి వచ్చి మొక్కలు నీళ్ళు పోసేసి వాటిలో మా బావ డ్యూటీకి వెళ్ళేటప్పుడే చెప్పారు, బీర విత్తనాలు తెచ్చాను, అవి వేసేసే ఈరోజు అని చెప్పారు. నేను మేడ మీదకి వచ్చానో లేదో పాపం మొక్కలు 2 days అయింది నేను మొక్కలు నీళ్ళు పోసి బాగా వాడిపోయాయి అనమాట. మనం 1 day
ఏదో 1 అవరు ఎండలో ఉంటేనే మనకి ఏదోలా అయిపోతుంది. ఇలా చూసినప్పుడు రోజు మొక్కలు నీళ్ళు పోయాలి అనుకుంటాను. బట్ అంత టైం లేక గుర్తుండక మర్చిపోతూ ఉంటానన్నమాట. మ్యాక్సిమము డైలీ సమ్మర్లో అయితే డైలీ పోస్తాను. వింటర్ కదా కొంచెం అవసరం లేదులే అన్నట్టుగా నెగ్లిజెన్సీ అంతే, ఇంకేం కాదు. ఇంకా ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అప్పుడు మా స్కూల్లో ఇచ్చారు. ఆ విత్తనాలు వేస్తే చిన్న మొక్కలు వచ్చాయన్నమాట. చాలా రోజులైంది చిన్న మొక్కలు వచ్చాయి రావడానికి. ఇంక రావేమో అనుకున్నాను, భలేగా వచ్చాయి. నేనేమో మామూలు మొక్కలు అనుకున్నాను. దానిపైన కొంచెం ముళ్ళులా వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఇందులో డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేసాను కదా, ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అని చెప్పి. ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ చిన్నదింట్లో వేసి తర్వాత పెద్దదింట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను రివర్స్, పెద్దింట్లో ఫస్ట్ వేస్తాను ఇలాగా వస్తే రావని చెప్పి. ఇంకా వీటిని పెద్దింట్లో ఉంటే ఈ మనం వేసే వాటర్ తాకిడికి ఇవేటో చెల్లాచెదరు అయిపోతాయి. చాలా వరకు అలానే అయిపోయి చాలా బోల్డ్ మొక్కలు వచ్చాయి అనమాట. అలానే అయిపోయి సరే వీటికంటూ ఒక స్పెసిఫిక్గా ఉంచుదాం అని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను. వీటిని మేము డోర్ ఓపెన్ చేయగానే ముందున చిన్నది గడ్డి గులాబీ పెట్టుకుంటాం కదా, అది అక్కడ పెడదాము అనేసి. అక్కడ పెట్టాము అంటే కొంచెం డైలీ మనకు కనిపిస్తుంటుంది కాబట్టి కొంచెం పొడిగా అయిపోయినా వాటర్ పోయడానికి సోర్స్ ఉంటుందని చెప్పి అలా పెడదాం అని అనుకున్నాను. ఇందులో అయితే ఇంక బీర విత్తనాలు వేసాను. వేసానో లేదో మా బావ తిట్లు, ఎక్కడ వేసావు బీర విత్తనాలు, కిందన వేసావా అంటే లేదు ఇలాగా డిస్పో గ్లాసులో వేసానంటే అలా ఎవరైనా వేసుకుంటారా, నీకు బుర్ర ఉందా అని తిట్టారు. ఎప్పుడు తిట్లు కాయడం మనకు అలవాటే కదా, ఇది మామూలే అని చెప్పి లైక్ తీసుకున్నాను. ఇలాగ కూడా నేను ఎప్పుడు ఏ మొక్కలు వేసినా ఇలానే ట్రై చేస్తాను. ఏమంటారు మీరు చెప్పండి, నాకైతే ఇలానే వెయ్యాలి కదా అసలైన పద్ధతి. ఏమో మా బావ ప్రతిసారి మా కిందన చిక్కుడు మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ డౌన్లో కొంచెం గొప్పలా తీసి అప్పుడు వేసేస్తారు. మా బావ వేసిన మంచిగా వస్తాయి. ఈసారి నేను వేస్తున్నాను, ఎలా వస్తున్నాయో చూడాలి. మంచిగా బీరకాయలు మంచిగా కాసి, ఇప్పుడు చిక్కుడుకాయలు ఎలా అయితే అందరికీ ఒక 10 ఇళ్ళకి పంచాము, బీరకాయలు కూడా మంచిగా అలానే కాసి అందరికీ పంచుతూ మేము కూడా మంచిగా ఆర్గానిక్గా తినాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఈసారి ఎలా వస్తుందో, అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. నా లాగ్స్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా లాగ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే డైలీ చూడాలి అనుకుంటే, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా చూసారు కదా గడ్డి గులాబీ కూడా అసలు పువ్వులే రావట్లేదు. పువ్వులు వస్తాయి మంచిగా అనుకొని ఇంటి ముందు పెట్టానా, అసలు ఏం రావట్లేదు. సరేలే అని చెప్పి కొంచెం కట్ చేసి ఇంకా చిన్న చిన్న దీంట్లో అయితే వేసాను. ఇది మొరం చూసారా, భలేగా వచ్చిందమ్మా. మేము వచ్చిన ఇన్ని రోజులకి మొరం మంచిగా అయింది. మొన్న మామయ్య వచ్చారు ఊరి నుంచి వస్తుండగా, ఆ బాప అయితే మొరం పంపించింది. మట్టితోనే తీసుకొచ్చారు, బాగా బతికింది. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఇలాగా పెట్టేసి కొంచెం వాటర్ అయితే పోస్తాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ అది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాను. కిందకు వచ్చి కొన్ని చిక్కుడుకాయలు అయితే చిక్కేసి తర్వాత మొత్తం అంతా వాటరింగ్ చేశాను అనమాట. ఇక్కడ వాటరింగ్ చేసిన తర్వాత బావ అయితే వచ్చారు డ్యూటీ నుంచి. వచ్చిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టేసి స్నానం చేసుకొని ఇంకా మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వచ్చాను. ఇంకా గుడికి వెళ్తానో లేదో మరి ఎందుకులో వెళ్ళడం అని అనుకున్నాను, కానీ శివరాత్రి రోజు గుడిలో దీపం పెట్టకుండా మార్నింగ్ వెళ్ళాను కదా, దీపం ఏం పెట్టలేదు. ఆ టైంకి ఏం పెడతాంలే అని చెప్పి అలా అని దీపం పెట్టుకోకుండా ఏంటి గుడి ఊర్లోనే గుడి ఉంది కదా అని చెప్పి సరేలే అని చెప్పి ఓపిక లేకపోయినా సరే వచ్చాను. వచ్చినందుకు నాకైతే మనసు తృప్తి అయిపోయిందనమాట. అభిషేకం అయితే గర్భగుడిలోకి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా చేయించారు పంతులు గారు, చాలా బాగా అయ్యిందనమాట. అభిషేకం చేస్తున్నప్పుడు ఇంత దగ్గరగా చూడడము ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అనమాట. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది నాకు.